వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ నేత నటి మాధవీలత పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. విషయం ఏదైనప్పటికీ ఒక స్త్రీని అనరాని మాటలు అనడం, అదే ఆయన వీడియో ఇంటెన్షనల్గా తీసి పెట్టడం, దీన్ని అంటే సభ్య సమాజం మనం ముందు కూడా మాట్లాడలేని మాటలు మేడం, ఎట్లా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం, అన్కండిషనల్గా. అయితే మనం ఎప్పుడు కూడా చివరి వచ్చిన మాటను పట్టుకొని అది అసభ్యకరంగా ఉన్నప్పుడు, అభ్యంతరకరమైనప్పుడు మనం ఖండించవలసిందే. కానీ అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఏదైనా పై మాటలు చూస్తే ఉపయోగం ఉండదు. ఇంతకుముందు కూడా నేను అంటుండేదాన్ని, జ్యోతిచిత్ర సితారా ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తలా తోక లేకుండా ఏదో ఒక ముక్క రాసేవాళ్ళు సెన్సేషన్ కోసం. అసలు ఇంతకే చేసి అటు చూసి ఇటు చూస్తే ఇందులో ఏమీ లేనట్టు లెక్క. అలా అయిపోతుంది ఇవాళ. రాజకీయ నాయకుల దగ్గర నుంచి, యాక్టివిస్టులు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు మాధవీలత ఏం మాట్లాడింది? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు బయటికి బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతూ ఉన్నప్పుడు ఒక మహిళను పట్టుకొని అలా అంటారా అనే మాటలు వస్తున్నాయి. మరి మహిళకి ఎంత ఆత్మగౌరవం ఉందో, మహిళకి ఎంతైతే ఆత్మగౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడితే మహిళ ఎంత బాధపడుతుందో, మగవాళ్ళకు కూడా ఆత్మగౌరవానికి భంగం కలిగించే మాటలు మగవాళ్ళని కూడా మాట్లాడకూడదు. మగవాళ్ళు అంటే బట్టలు ఇప్పేసుకుని తిరుగుతున్నారా? వాళ్ళకి పరువు ప్రతిష్ట ఏమి ఉండవా? మగవాళ్ళకి వాళ్ళకి కూడా ఉంటాయి. మనం అందుకని ఏంటంటే అనిపించుకోవటము అనేది ఒక మాట ఉంది, పాతకాలం నుంచి ఉంది ఈ మాట. అనకురా అనిపించుకోకురా అని, చెరపకురా చెడేవురా అని, ఇట్లా ఉన్నాయి. అసలు మనం ఈ ఉదంతంలోకి వెళితే న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జేసీ పార్క్ అనే చోట మహిళలకి వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్లో, చాలా గేటెడ్ కమ్యూనిటీల్లో, చాలా అసలు ఇవన్నీ కాదు అంటే కనుక ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. అలాగే ఇంతకుముందు కన్వెన్షన్ ఉన్నప్పుడు కన్వెన్షన్లో ఈవెంట్స్ జరిగాయి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు గ్రూపులు కావచ్చు, వేరే వ్యాపారాల వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కోసము, అలాగే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసము రకరకాల చోట్ల న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఈ న్యూ ఇయర్ పార్టీకి వచ్చే అమ్మాయి తన భద్రత గురించి ఆలోచించుకోవాలి అని మాధవీలత చెప్పింది. మంచి మాట, ఇంతవరకు బాగుంది. కానీ తనకేదో ముందస్తు సమాచారం ఉన్నట్లు జేసీ పార్కులో గంజాయి ఉంటుంది, జేసీ పార్కులో అది ఉంటుంది, జేసీ పార్కులో ఇది ఉంటుంది అని చెప్పి మాట్లాడడం మటుకు తప్పు. అవతల మనిషి పరువుకు సంబంధించిన విషయం నిర్వహించి అతనికి ఏమనిపిస్తే, ఓహో నేను డ్రగ్స్ గంజాయి ఇవన్నీ పెట్టి మహిళలందరినీ ఇక్కడికి పిలిపించి నేను అసాంఘిక కార్యకలాపాలు జరిగేటట్లు ప్రోత్సహించి ఇలా చేస్తున్నానా అనే ఉద్దేశం వస్తుంది అవతల మనిషికి. ఆ చుట్టుపక్కలంతా అటువంటి ప్లేస్ అది. మళ్ళీ మీకు ఏమన్నా అయితే రాత్రి మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరున్నారు, తాగుంటారు అసలే 31st నైట్ అని కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు కరెక్టే, ఆవిడ చెప్పింది కరెక్టే. అసలు ఈవిడే ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు? నిన్న మొన్నటి దాకా, ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్ సంగతి ఏంటి ఒకసారి చెప్పమనండి ఆవిడని. సినిమా ఫీల్డ్లో అవకాశాలు ఎట్లా వస్తాయి, ఆడవాళ్ళని ఎలా చూస్తారు, కథల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ఊడ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ లైంగిక దోపిడీ జరుగుతుంది, ఆర్థిక దోపిడీ జరుగుతుంది, మానసికపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి అక్కడ. ఇవన్నీ తెలీదా? మరి మేమందరం వీటి మీద పోరాటాలు చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు రావాలిగా అప్పుడు. అసలు నువ్వు సినిమా ఫీల్డ్ డేంజరస్ అనుకున్నప్పుడు అన్ని సంవత్సరాల పాటు సినిమా ఫీల్డ్లో ఎందుకున్నావు నువ్వు? అసలు ఎందుకు ఉండాలి? ఈ రోజుకైనా సినిమా ఫీల్డ్లో ఇలా జరుగుతుందని నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఒక్క జేసీ పార్క్లో ఏంటి, ఎక్కడైనా ఏమైనా జరగచ్చు. అసలు భద్రత ఎక్కడుంది చెప్పు? జేసీ పార్క్లో లేదు, కరెక్టే, ఒప్పుకుందాం మనం కూడా. ఎక్కడుంది? నైట్ లైఫ్ కరెక్ట్ కాదనట్లేదు. అసలు నైట్ లైఫ్ కరెక్ట్
చేయాల్సిన కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఎన్ని రోజులు ఆడవాళ్ళు బయటికి రాకోకుండా ఉండాలి? రాత్రి మాది పగలు మాదే. ఎలా కాదంటావు? నువ్వెవరు అసలు కాదంటానికి? ఇలా ఎన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీకు మాట్లాడడం అంటూ చేత అయితే, మాట్లాడాలని నీకు అనిపిస్తే, మహిళ భద్రతకు నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకు ప్రశ్నించట్లా నువ్వు? బీజేపీని ఎగురుతున్నావు కదా, అసలు నీ బీజేపీ పార్టీ సంగతి ఏంటి? అసలు పార్టీలు మహిళలకి భద్రత లేదు అని అనుకున్నప్పుడు అసలు బీజేపీ పార్టీ అసలు న్యూ ఇయర్ పార్టీలని రద్దు చేయొచ్చుగా? చేసి చూడండి. అసలు మీరు తాలిబాన్ల కన్నా ఏమి ఎక్కువ ఏమి తక్కువ? ఇట్లా తయారైతే కష్టం. ఇప్పుడు ఆ మనిషి కాస్త నోరున్న మనిషి కాబట్టి ఎవరు ఆయన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన జోలికి వెళ్ళరు. ఆయన పాపం నేను చెప్తున్నా ఎవరి జోలికి వెళ్ళడు. ఆయన జోలికి వెళ్తే మట్టుకు ఊరుకోడు. జేసీ ప్రభాకర్. కానీ ఇవన్నీ వ్యక్తిగత. మా గులాబ్ పూలల్లో దిగి ఫోటోలు దిగిందామే, ఆవిడ ఫోటోలు చూపిస్తా, ఇలాంటి వాళ్ళ మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వ్యక్తిత్వం అంటే ఇక మరీ వ్యక్తిత్వం అంటే ఒక పదాన్ని ఇప్పుడు మనం ఆడవాళ్ళే సభాముఖంగా కూడా ఆ పదం వాడకుండా చెప్పొచ్చు. బీజేపీకి వేరే వాళ్ళు దొరకట్లేదా ఇట్లాంటి వాళ్ళు తప్ప అనడం ఇవన్నీ కొంచెం కాదండి. ఇప్పుడు ఆవిడ గురించి చాలా వార్తలు హల్చల్ చేసినాయి, చాలా వార్తలు. అవి నిజమా? మరి నీకు అక్కడ గంజాయి ఉందని నీకు తెలిసింది, నీకు ఎలా తెలిసింది? అలాగే నీ వ్యక్తిత్వం గురించి అతనికి తెలిసింది. నువ్వెలా మాట్లాడావో ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు. స్త్రీవైనంత మాత్రాన్ని నీకేమి స్పెషల్ హక్కులు రావు. ఎక్కడ వస్తాయి? నిన్ను ఎవరన్నా వచ్చి అత్యాచారం చేస్తే అవుతాయి. అదేమంటే ఇప్పుడు అనొచ్చు, నన్ను మానసిక అత్యాచారం చేశారు, నా గౌరవానికి భంగం కలిగించారు అని. ఆయనకి గౌరవం ఉంది. మరి ఒక మనిషిగా ఆయనకు గౌరవం లేదా? నీకేనా గౌరవం ఉంది? తప్పు ఇది. మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ గంజాయి ఉంటుంది అంటే మీకు నిజంగా మహిళల పట్ల భద్రత పట్ల మీకు జాగ్రత్త ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి 100కి ఫోన్ చేసి అక్కడ ఏదైనా జరిగిందని నీకు ఎవరైనా చెప్పారా? జరుగుతుందని ఎవరైనా చెప్పారా? ఏ ఉద్దేశంతో నువ్వు చెప్తావు? ఇప్పుడు ఎవరినైనా సరే, నేనైనా సరే, నేనైతే అనను మాధవీలత ఇలా మాధవీలత అలా అని. ఎందుకు అనను? నాకు తెలియదు కాబట్టి. ఎక్కడో స్క్రోల్ అయిన విషయాలు, ఎవరెవరో కర్ణాకర్ణిగా మాట్లాడుకునే విషయాల్ని నేను స్టాంప్ వేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం దేన్ని స్టాంప్ వేసి మాట్లాడగలుగుతాం? ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడతాం, అలాగే జరుగుతున్న విషయాల గురించి చూస్తాం, కోర్టుల్లో మాట్లాడే విషయాల గురించి మాట్లాడతాం. ఎందుకంటే అవి అందరికీ తెలిసిన విషయాలు. ఇక్కడేమీ దాపరికం లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. ఇవాళ ఒక ఫ్యాషన్ వచ్చేసింది దేశం మొత్తం మీద. మాకు బీజేపీ అండ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా నడిచిపోతుంది. హైదరాబాద్లో మాధవీలత ఎంపీగా పోటీ చేసిన ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడిందండి? ఎన్ని మాటలు మాట్లాడింది? ఏమైంది చివరికి? ఆమె ఒకప్పుడు స్కర్ట్లు వేసుకుని తిరిగిన ఆవిడ, ఇది అందరికీ తెలుసు. నేను ఎందుకు అనగలుగుతున్నా? అవి మీడియాలో వచ్చినాయి కాబట్టి, అది ఆవిడే కాబట్టి. ఆవిడ 7 గజాల నూలు చీరలు కట్టుకొని, అంతకుముందు కనీసం ఆవిడ పెళ్ళయింది అని గుర్తుకి మెట్టెలు కానీ మంగళసూత్రం కానీ ఏమీ లేకోకుండా ఉన్న మనిషి ఆవిడ ఒక్కసారిగా 10 రకాల గొలుసులు వేసుకుని, నూలు తాళ్ళు కట్టుకొని, అంత పసుపులు పూసుకొని ఇవన్నీ చేసి, అంతకుముందేమో పట్టు చీరలు కట్టుకుని బాగా ఆమెకున్న డబ్బంతా చూపించింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ టికెట్ కావాల్సి వచ్చేసరికి ఆమె నూలు చీరలు కట్టుకొని, ఒక చిన్న పర్ణశాల లాంటిది కట్టుకొని అక్కడికి వెళ్ళి మీడియా వాళ్ళందరూ ఇంటర్వ్యూలు తీసుకోవటం. ఏదో ఉంది కదా, కో అంటే కోటి అని, కాసులుంటే ఆ రకంగా చేసింది ఆవిడ. ఇష్టానికి మాట్లాడింది. ఒకప్పుడు నేను ఇలా ఉన్నానే అంటే, అలా ఉండి ఇలా మాట్లాడకూడదు అనేది కూడా నా ఉద్దేశం కాదు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటాయి. ఇవి వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు. మీరు ఎలా వచ్చి జోక్యం చేసుకుంటారు వ్యక్తిగత స్వేచ్ఛలోకి వచ్చి? ఇప్పుడు నాకు ఇష్టం, నేను చీర కట్టుకుంటా, ఓకే.
నేను ఇంకొకళ్ళని మీరు చీరలే కట్టుకోండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ కొంతమంది ఇలా హక్కులు తీసేసుకుంటున్నారు. వేసుకునే బట్టల దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, కొలుచుకునే దేవుడి దగ్గర నుంచి అన్నిటి విషయాల్లో దూరిపోతున్నారు. పక్క మతాల వాళ్ళ మీద దూరిపోతున్నారు, సొంత మతం వాళ్ళతో దూరిపోతున్నారు. ఇది ఏ మాత్రమూ కరెక్ట్ కాదు. మీరు ఇలా మిమ్మల్ని మీరు మితిమీరి మాట్లాడితే అంతకంటే మితిమీరి మాట్లాడే వాళ్ళు ఉంటారు అనేది తెలుసుకోవాలి. కానీ మేడం ఇక్కడ ఒక సూటి క్వశ్చన్, ఆమె ఏ పార్టీకి సంబంధించిన మనిషి అయినా కూడా మనం మహిళా హక్కుల గురించి మాట్లాడుకుంటే సరే, ఆయన అన్నట్టుగా ఒక వ్యభిచారికి మాత్రం హక్కు లేదా? తను వ్యభిచార వృత్తిలో ఉన్నంత మాత్రాన మిగతా ఆడవాళ్ళ భద్రత గురించి ఆమె కూడా వచ్చి మాట్లాడొచ్చు. నువ్వే ఆ పని చేస్తూ మాకు చెప్పాలని లేదు, నేను ఏ కర్మ కొద్దో అది చేస్తున్నా, అట్లీస్ట్ మీరు జాగ్రత్తగా ఉండని చెప్పే హక్కు ఉంది. అంటే వాళ్ళకు ఒక విధమైన హక్కులు, మిగతా ఆడవాళ్ళకు ఒక విధమైన హక్కులు రాజ్యాంగం కల్పించలేదు. ప్రభాకర్ గారు ఉండి ఆమె ఒక పెద్ద అట్లాంటి ఆమె చెప్పేది అయిందా అనడం, ఆమె అట్లాంటిది అయినా కూడా చెప్పే హక్కు ఉంటుంది కదా ఎవరికైనా, తోటి స్త్రీ మీరు జాగ్రత్తగా ఉండండి అని. కరెక్టే. ఆమె ఎంతవరకు చెప్పాల్సి ఉండిందంటే, మీరు అర్ధరాత్రి పార్టీలకు వెళ్ళకండి, ఇంటికి వచ్చేప్పుడు మీకు రక్షణ ఉండదు, అంతవరకు చెప్తే బాగుండేది. ఆవిడ అంతకంటే పరిధి దాటి జేసీ పార్క్లో గంజాయి ఉంది అని మాట్లాడింది. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? నేను రాళ్లతో కొడతా, నువ్వు నన్ను పువ్వులతో కొట్టు అనే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాక చర్చకంటూ వచ్చిన తర్వాత నీకు స్పెషల్గా హక్కులు ఉండవు, మహిళవు కాబట్టి. నేను అక్కడ అంటే మాధవి తీసుకోవట్లేదు, అంటే ఓవరాల్ గా నిజంగా ప్లేస్ ఇంకెవరైనా ఒక వ్యభిచారే ఉండుంటే ఆయన వాడిన పదం కనుక ఆమెనైనా అన్నా తీసుకోవాల్సిందే కదా. కాదు, ఆమె జనరల్గా హోటల్స్లోనూ లేదు ఇలాంటి ఫంక్షన్ హాళ్ళల్లోనూ ఏమైనా జరగచ్చు, వెళ్ళకండి అంటే బాగుంటది. జేసీ పార్క్ అని మాట్లాడింది. ఇప్పుడు దాని మీద కేసు కూడా నమోదు చేశారు. మా తాడిపత్రుల్లో ఏం జరుగుతుందని మా పరువుకు, మా ఊరు పరువును తీసేలాగా మాధవీలత గారు వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని కూడా అక్కడ ఊళ్ళో మహిళలు అందరూ కలిసి కూడా వెళ్ళారు. ఇది వర్కౌట్ అవుతుందా మేడం? ఇప్పుడు ఎవరి పరువుకి భంగం కలిగించినా వెళ్ళి అడిగితే కేసు నమోదు చేస్తారు. ఏం తేలుతుంది అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఆయన కూడా అంత మాట మాట్లాడాడంటే అన్నిటికీ సిద్ధపడే మాట్లాడతాడు. మాధవీలత కూడా అందుకు సిద్ధపడే మాట్లాడింది. కాకపోతే మాధవీలత ఏమి నమ్ముకుందంటే తనకు పైన ఒక గొడుగు ఉంది కదా అని అనుకుంది. ఈయనేమనుకున్నాడు, నేను ఆ ఊరు పెద్దని, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒకప్పుడు చైర్మన్ని, నా పేరుతోటి అంటే ఎలా? ఆయన అసలే ఆర్టీఏ ఆఫీసర్ని, ఆర్టీఏ కమిషనర్ను ఎవరినో కొట్టిన ఘన చరిత్ర ఉంది ఆయనకి. అంటే ఆయన రౌడీ కాబట్టి భయపడమని నేను చెప్పట్లేదు, ఆయన రౌడీ అని కూడా నేను అనట్లేదు. ఆయన దాకా సమస్య వస్తే ఎవరో వచ్చి పరీక్షిస్తారు అనేది చూసుకోకుండా, పోలీసు వ్యవస్థను కూడా నమ్ముకోకుండా ఆయన రంగంలో దూకే వ్యక్తి కాబట్టి ఆయనకు భయపడమని కాదు. కానీ ఆయన పరువుకు భంగం కలిగించేలాగా ఈవిడ మాట్లాడింది, అది తప్పు. అసలు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అవగాహన కలిగించాల్సింది ఏంటి అంటే, పోనీ నేను ఇంకోటి చెప్తా, మీ పుష్కరాలు, కుంభమేళాలు, లేకపోతే చాలా పండగలు జరుగుతూ ఉంటాయి, దసరా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు 11 రోజులు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలు జరిగినప్పుడు పందిర్లు వేస్తారు. ఈ పందిర్ల దగ్గర వినాయకుడిని తీసుకెళ్ళే దగ్గర ఈసారి వినాయక చవితికి మాధవీలత గారు ఒక డిమాండ్ పెట్టమని చెప్తున్నా, ఆవిడకే చెప్తున్నా, నాకేమి నిర్మోహటంగా చెప్తా. నేను ప్రతి వినాయకుడు మండపం దగ్గర ఆఖరి రోజు బ్రీత్ అనలైజర్ పెట్టి వినాయకుడిని తీసుకెళ్లే వాళ్ళందరికీ టెస్టులు చేస్తే ఎంతమందికి పాజిటివ్ వస్తూ చూడమనండి. మరి అదే చోట మహిళలు వస్తారు కదా, పిల్లలు వస్తారు కదా, మరి వాళ్ళ భద్రత సంగతి ఏంటి? వాళ్ళ భద్రత సంగతి ఏంటి? ఇవాళ మనం అవకాశం దొరికితే క్రిస్టియన్లు తిడుతున్నాం, అవకాశం దొరికితే ముస్లింలు తిడుతున్నాం, అవకాశం దొరికితే మన మతం వాళ్ళనే మనం తిట్టుకుంటున్నాం. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే రాజకీయ లక్ష్యం కోసం హిందుత్వ పేరుతోటి, హిందూ మతం పేరుతోటి ఇవన్నీ మనం చేస్తున్నాం. మనకి ఇన్ని చేసే హక్కు మనకు ఉన్నప్పుడు మన వల్ల నొచ్చుకున్న వాళ్ళు మనల్ని మాట్లాడే హక్కు లేదా? నేను అడిగేది అది. ఇప్పుడు ఇంకో కాంప్ బయలుదేరింది. అంటే ఒక సీజన్స్ అంటారు వీటిని, సీజనల్గా వస్తుంటారు మహిళా నాయకులు.
ఇప్పుడు ఒక ఆమె వచ్చేసేసి ఏంటది, ఒక హోంమంత్రి చుడీదార్ వేసుకోవడం ఏంటి, చీర ఎందుకు కట్టుకోదు, అసలు ఇందిరాగాంధీ లాంటిదే చీర కట్టుకుంది, చీర ఎందుకు కట్టుకోవట్లేదు అంటే మన ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఉంటారు. భారతదేశం అంటే ఒక తెలుగు రాష్ట్రానికి తెలుగు వాళ్ళు చీర, పంజాబీ రాష్ట్రం వాళ్ళు అది భారతీయ సాంప్రదాయం. ఇంకో చోట ఘాగ్రా, ఇంకో చోట మరొకటి, మరాఠీలు ఇంకొక రకం చీర కడతారు. ఇవన్నీ భారతదేశ సంస్కృతే కదా. ఇప్పుడు భారతదేశంలో వివిధ సంస్కృతుల, వివిధ మతాల, వివిధ మతాచారాల సమాహారమే భారతదేశం. లేదు మేడం, చిన్నప్పుడు స్కూల్లో డ్యాన్సులు చేసినప్పుడు కూడా ఆడవాళ్ళందరికీ ఒకరికి పంజాబీ డ్రెస్, ఒకరికి చీర, ఒకరికి ఇంకో అన్ని రాష్ట్రాల డ్రెస్సింగ్స్ తోటి డాన్స్ చేపించేవారు. ఇదంతా భారతీయ సంస్కృతి అని. అసలు ఆంధ్రాలో కూడా అందరూ చీరే కట్టుకోవాలని ఎక్కడుంది? అది ఇప్పుడు నేను పంజాబీ డ్రెస్ లోనే ఉన్నాగా, నిండుగానే ఉన్నాగా, చక్కగానే ఉన్నాగా. హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన పంజాబీ డ్రెస్ వేసుకోవటం హక్కు ఆమెకు లేదా? అసలు ఇదేమి హిందుత్వం అండి? ఎవరు చెప్పారు వీళ్ళకి అసలు ఈ హిందుత్వం అనేది? అసలు నిజంగా అలా మాట్లాడుకుంటే అసలు ఏ మహిళలు ఇలా కూర్చుని మాట్లాడుకోకూడదు. ఒకప్పుడు గాజులు ఉంటాయి కదా, గాజులకి గుడ్డ కట్టి స్నానం చేయమనేవాళ్ళంట ఆడవాళ్ళని. ఎందుకంటే గాజులు సవ్వడి బయటికి వినిపిస్తే కూడా ఆ కుటుంబ గౌరవానికి పరువు తక్కువ అని. అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. నాకు తెలిసిన తర్వాత కూడా మార్పు వచ్చింది. మరి ఈ ఆడవాళ్ళు ఇవాళ ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తమ భావాలను చెప్పగలుగుతున్నారు కదా. నిజంగా మీరు చెప్పే మనువాదమే కరెక్ట్ అయితే గనక, దాన్నే మీరు నమ్మేటట్లయితే అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? వేరే వాళ్ళు మాట్లాడడానికి వేరే ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, మనం వెంట కూర్చోవాలి. చెంగు మొత్తం కప్పుకుని భారతీయత ఉట్టిపడేలాగా ఒంటి నిండా నగలేసుకుని మనము మన కాళ్ళకి పెద్ద పెద్ద వెండి కడియాలు పెట్టుకుని చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని అలా ఉండాలి. మరి మనం ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నాం, లిప్స్టిక్ లేనిదే బయటికి రావట్లేదు, డైరెక్ట్గా బ్యూటీ పార్లర్ నుంచి వచ్చినట్టు స్టూడియోలకు వచ్చి కబుర్లు చెప్తున్నాం. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకని మనము అనే ముందు ఎవరినైనా ఒక్క నిమిషం ఆలోచించి, ఒక్క నిమిషం ఆగి, నేను మాట్లాడే దానివల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా, లేదంటే ఒక అవగాహన ఇస్తుందా అనేది ఆలోచించుకుని మాట్లాడాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో కాదు ప్రపంచంలో అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది. ఉన్నంత మాత్రాన మా మతం గొప్పదని క్రిస్టియన్స్ మాట్లాడినా, మా మతమే గొప్పది, మేము ఆఖరణ వచ్చిన మతం మాది, మేము అన్ని సంస్కరణలు చేసుకుని ప్రజలందరికీ అవసరమైనట్లుగా మేము తయారయ్యామని ముస్లిం వాళ్ళు చెప్పినా, ఎందుకంటే యంగెస్ట్ మతం ముస్లిం మతమే. ఇప్పుడు సైన్స్ కనిపెడతా ఉంటారు. సైన్స్ కనిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడో పాత రోజుల్లో కనిపెట్టిన దానికి దాని నెక్స్ట్ వెర్షన్కి, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, పాత సెల్ ఫోన్ వెర్షన్కి కొత్త సెల్ ఫోన్ వెర్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. అట్లా వెళ్తూ ఉంటుంది. అలాగే మతాలు కూడా చాలా చాలా మార్చుకుని, చాలా ఎవాల్యుయేషన్ జరిగి ఆఖరికి చివరికి పుట్టిన మతం ముస్లిం మతం. అందుకని వాళ్ళు ఏమంటారు, మా ముస్లిం మతం కరెక్ట్ అంటారు వాళ్ళు. మరి ఒప్పుకుందామా అందరం? లేదు, అసలు మా దేవుడు ఒక్కరికి అన్యాయం చేయలేదు, ఒకరిని బాధ పెట్టలేదు, ఒకరి సొమ్ము దొంగతనం చేయలేదు, పరస్త్రీని కన్నెత్తి చూడలేదు, ఎవరిని దండించలేదు, ఎవరికి ఎదురు చెప్పలేదు, కేవలం అన్యాయాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. మా జీసస్ ఎంత గొప్పవాడు, ఆయన సిలువేస్తుంటే కూడా లోక కళ్యాణార్థం ఒప్పుకున్నాడు అని వాళ్ళు అంటారు. మనం ఎట్లా ఏ మతం గొప్పదని చెప్పగలుగుతాము? మీరందరూ ఇట్లా మతాలని భుజాన వేసుకొని ఈ జనజీవన స్రవంతిలోకి చొచ్చుకుని వచ్చి ఈవేళ మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నైట్ డ్యూటీల వల్ల రక్షణ లేదు అని చెప్పి ఆడవాళ్ళకి నైట్ డ్యూటీలు ఆప్షనల్ అన్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది అంటాను నేను. ఏంటంటే, ఇప్పుడు ఒక ఉద్యోగి, మహిళ అయినా పురుషుడైనా, ఆఫీస్కి ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే లోపు యాక్సిడెంట్ జరిగినా కానీ
కంపెనీది బాధ్యత. ఓ. అలాగే ఆఫీస్లో ఉన్నంతసేపు, ఆఫీస్లో పని చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెప్పులిప్పి లోపలికి అడుగు పెట్టేంత వరకు అతనికి ఏం జరిగినా ఆఫీస్దే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 2 గంటలకు డ్యూటీ అయిపోయింది, ఒక మహిళని ఇంటికి పంపించాలి. సురక్షితంగా పంపాల్సిన బాధ్యత కంపెనీది కదా. మరి ఆ కంపెనీ తన బాధ్యత నుంచి తప్పుకోవటానికి ఒక మహిళా ఉద్యోగికి ఒక కార్ అరేంజ్ చేసి పంపటం కోసం దురుద్దేశంతో మహిళలకు నైట్ డ్యూటీలు అక్కర్లేదు అనేసారు సింపుల్గా. దీనివల్ల మహిళలు వాళ్ళకి జాబ్ చేయటం రాక కాదుగా, వాళ్ళు ఎందుకు వెనకబడాలి? వాళ్ళకి రక్షణ కలిగించని కాడికి, ఒక ఆడపిల్లకి న్యాయం చేయని కాడికి ఈ ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అనే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చాలా గొప్పగా ఉంటుంది ఆ డైలాగు. మళ్ళీ విషయానికి వస్తే అక్కడ పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రకారం, లా అండ్ ఆర్డర్ బాగుంటాయి అంటే శాంతి భద్రతల సమస్య లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇంక నో మోర్ డిస్కషన్స్ దీనికి. ఒక్కవేళ వాళ్ళు కల్పించలేదు, విఫలమయ్యారు, నాకు నష్టం జరిగింది ఎట్ మై ఓన్ రిస్క్. ఇప్పుడు అక్కడ పాము ఉంది అని తెలిసి నేను వెళ్ళిన తర్వాత నేను ఎవరిని బదనాం ఎవరిని చేస్తా? ఇప్పుడు మన అర్ధరాత్రి సంధ్యా థియేటర్ దగ్గర జరిగితే ఎవరికి వాళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే దాడుల నుంచి తప్పించుకోవడానికో ఇంకో దానికో చాలామంది ఆ విషయాన్ని భుజాన వేసుకున్నారు. నేనేమన్నా డే 1 నుంచి నేను ఒకటే చెప్తున్నా, రాత్రి 12 అప్పుడు మీరు చిన్నపిల్లలను తీసుకుని 9:30 అప్పుడు చలిలో సినిమాకి తీసుకురావటం, పైగా అది యూఏ సర్టిఫికేట్ సినిమా, అది ఎలా వచ్చారు మీరు? అసలు బాలల హక్కుల గురించి మాట్లాడేటప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆ థియేటర్కి ఎవరైతే పిల్లల్ని తీసుకొచ్చారో, ఆఖరికి అల్లు అర్జున్తో సహా, చట్టం అందరికీ ఒకటే, వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి తల్లిదండ్రులు బాధ్యత లేనందుకు. ఎలా తీసుకొస్తారు సినిమాకి, యూఏ సినిమాకి?